హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. ఈ రవ్వ కేక్ చేయడం చాలా సింపుల్. రోజు మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ కేక్ని చేసుకోవచ్చండి. ఈ రవ్వ కేక్ చూడడానికి చాలా సాఫ్ట్గా, పట్టుకుంటే స్పాంజీగా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రవ్వ కేక్లో ఎగ్ లేకుండా, ఓవెన్ వాడకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ రవ్వ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఏ వీడియోస్ అయితే నేను కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా రవ్వ కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు రవ్వ మెత్తగా పౌడర్ రాకూడదండి, కొంచెం బరక ఉంటుంది. ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ మెజర్ చేసుకున్నామో సేమ్ కప్పుతో 1/2 కప్కి షుగర్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 1 స్పూను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అది కూడా పౌడర్ చేసుకొని, మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా షుగరు, ఆ పౌడర్ని కూడా బొంబాయి రవ్వ గ్రైండ్ చేసిన దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. ఇందాక మీకు 1 స్పూను షుగర్ వేసాను కదండి, ఈ మైదా 2 స్పూన్లు వేస్తున్నాను కదా, అందుకే వేసాను. పెరుగు 1/2 కప్ తీసుకున్నానండి. అదేవిధంగా దీనిలో పాలు 3/4 కప్పు తీసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు. అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా. వాటి మొత్తం కలిసేలాగా మొత్తం మనం చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా మనం కలుపుకుంటే అలా తయారవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 25 to 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కేక్ చేసుకునే మౌల్డ్ తీసుకున్నానండి. దీనిలో ఇప్పుడు డస్టింగ్ చేసుకుందాం. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ట్రేక్ మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కేక్ మౌల్డ్ వీలైనంత వరకు అల్యూమినియం అయితే బాగుంటుందండి. స్టీల్ దాంట్లో మాత్రం చేయకండి. స్టీల్ దాంట్లో చేస్తే కనుక మనకి కేకు రిమూవ్ చేసేటప్పుడు సరిగ్గా రాదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకున్నానండి. వేసుకొని డస్టింగ్ చేస్తున్నాను. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం డస్టింగ్ చేసుకొని, చూసారు కదా, ఆ విధంగా మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ 25 మినిట్స్ అయిపోయిందండి. దాంట్లో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకున్నానండి. దీనిలోనే 1 పించ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం కలుపుకుంటే కనుక మొత్తం ఆ సోడా, ఉప్పు, ఆ బేకింగ్ పౌడర్ మొత్తం కలుస్తుందండి. ఇప్పుడు మొత్తం మనం కలుపుకొని కొంచెం చూసుకొని, అది చిక్కగా అయింది కదండి, దానిలో కొంచెం మనం పాలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే కనుక మన బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అది ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఎలా వచ్చిందో చూసుకొని. దానిలో మనకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే కనుక వాటిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం రెడీగా చేసుకున్న ట్రే ఉంది కదండి, ఆ మౌల్డ్లో పోసేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు పోసుకోవాలండి. బ్యాటర్ మొత్తం పోసుకున్నాక ఒకసారి 3 టైమ్స్ అట్లా ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. డ్రై ఫ్రూట్స్ నేను పెట్టానండి, కానీ అవి కుక్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. అది చూపిద్దామని పెట్టాను. ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టి దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని
దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. దాని మీద ఒక మూత కూడా పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని వేడి చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెని దానిలోకి పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఉండేలాగా ఉంటే కనుక బాగుంటుందండి. ఆ కుక్కర్కి చుట్టుపక్కల చూసారు కదా గ్యాప్ ఉంది, అలా గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకొని, అంటే కొంచెం పెద్ద గిన్నె అనమాట, మనం పెట్టుకునే మౌల్డ్ కంటే కొంచెం పెద్దగా ఉండేది చూసుకొని పక్కన ఎక్కువ స్పేస్ ఉండాలండి మనం పెట్టుకునే కుక్కర్కి. అలా ఉంటే కనుక మన కేకు చక్కగా ఉడుకుతుందండి. అందుకని మనం పెట్టుకునే దానికంటే కొంచెం పెద్దగా ఉండేది చూసుకొని అలాంటి కుక్కర్ లేదంటే నార్మల్ గిన్నె అయినా పర్వాలేదండి, క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్, చూసారు కదా ఒక 10 మినిట్స్ అయిందండి అది కుక్ చేసి. మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయండి, చూసారు కదా. ఇప్పుడు ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దానిలో నేను డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటున్నానండి. ఈ టైంలో వేస్తే కనుక అవి లోపలికి వెళ్ళకుండా పైనే ఉంటాయండి, అందుకని ఈ టైంలో నేను అరేంజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలండి లిడ్. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. టూత్పిక్ గుచ్చి చూస్తే కనుక ఏమి అంటుకోకుండా వస్తుంది, అంటే మన కేకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన కేకుని తీసుకొని బయట పెట్టేసుకుందామండి, అంటే లోపల ఉంచితే కనుక ఆ హీట్కి ఇంకా మాడిపోతుందండి. అందుకని ఈ కేక్ని ఇప్పుడు మనం తీసి కుక్కర్లో నుంచి తీసేసి అవుట్ సైడ్ కాసేపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కేక్ని కొంచెం సేపు చల్లారనిద్దామండి. మొత్తం కొంచెం కూల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చుట్టూ కూడా ఒక్కసారి అంతా లూజ్ చేసుకోవాలండి. మన ట్రేలో నుంచి బయటికి రావాలి అంటే ఒకసారి చుట్టూ లూజ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని బోర్లేసి దాన్ని వెనక్కి తిప్పుకోవాలండి. ఆ విధంగా చేసి ట్యాప్ చేయాలి పైన, అప్పుడు ఏమి అంటుకోకుండా వస్తుందండి కొంచెం ట్యాప్ చేసి తీస్తే. చూసారు కదా మన కేక్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకుందాం. చూసారు కదండి, రవ్వ కేకు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి మీకు ఎలా వచ్చిందో చూపిస్తానండి. చూడండి, కట్ చేశాను. కట్ చేస్తుంటేనే అది స్పాంజీగా ఉన్నట్టు తెలుస్తుందండి. అది చూసారు కదా, చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుందండి. తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.